అయింది. ఇప్పుడైతే మేము చిత్తలకోనకైతే వెళ్తున్నాము అనమాట. సో వెళ్ళే ముందుగా ఇలా కూర్చొని అయితే చేసుకున్నాము. ఇప్పుడు బయలుదేరుతున్నాం అందరం, అక్క పిల్లకాయలు అందరూ కలిసి వేసేస్తాం. గుడికాడు వేసేస్తాను ఉంటావా? ఏదనుకున్నా ఉండాలి చదివినా ఉండదు కదా, బాగా చేస్తుంది కదా, టైట్గా అయితే కడతాం అనమాట. ఉంటా మ్యాగీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అనవకొద్దు, ఏడవకొద్దు, నోడవకొద్దు. పొంగొట్టండి కారు స్టార్ట్ చేయగలడు. చెప్పులు కూడా ఆడానా? క్లాస్ ఆడానా? ఓకే, ఇప్పుడే దాకా వేసింది. ఇక ఎండకు బాగుందే. మ్యాగీ అరుస్తా ఉంది. అశోక్ మ్యాగీ కడిగిరా, మ్యాగీ అరుస్తా ఉంది. వచ్చేసింది అమ్మ. తెంపుకు, నేను అంత టైట్గా వేసినా వచ్చేసింది అదే. దాన్ని ఏడా అశోక్ తీసుకెళ్ళేది? పిలు పదంబా, అశోక్ కాడికి వెళ్తుందిరా. మళ్ళీ వచ్చావు, వెళ్ళు అశోక్ కాడికి వెళ్ళు. పిలు అశోక్. స్టార్టింగ్లోకి అయితే వచ్చాము, లోపలికి వెళ్తా ఉన్నాం. దక్షిణామూర్తి కాడికే పోవాలంటారు. బదులు ఎత్తుకొచ్చుండాల్సింది మనం. సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి ఇంకో సైడ్. ఇప్పుడైతే దక్షిణామూర్తి కాడికి వెళ్తున్నాము. చిత్తలకోనకి ఇటు సైడ్ కూడా ఇంకో దారి ఉంటుంది, నడిచెళ్ళచ్చు. దక్షిణామూర్తి సైడ్ అనమాట. స్థలం ఎక్కువ ఉంటుంది, చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. యాగమండలం ఇది. పేడంతా ఉంది. అంత అద్భుతమైనటువంటి భాగవంతుడికి శివుడిని చేస్తుంది. ఏమాలో మరి అవును, ఏందమ్మాలా డిఫరెంట్గా ఉంది. కదిలేదా మనోవాంఛాఫలసిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు ధనకనకవస్తువాహనసిద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు వివాదానబృందానుపణమస్తు శ్రీఘ్రమేచ్ఛాప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్
ఆయన తెలిసిద్దా నాడు తెలియదా వాడుగా పార్వతీదేవి కృష్ణమూర్తి కాదు, శివుడు పార్వతి కలిసినట్టు ఉంటుంది దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్వామి అంతా గురవే సర్వలోకానాం భీషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సరికదా ఎంత అనుగమించిందంటే ఆయన్ని ఇదే రామాయణంలో చెప్తారు. సీతమ్మ రాముని యొక్క గుండెలలోకి ఎందుకు చేర్చేసుకునేవాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే రామదేవుడు విగమించి పంచా ఉత్తరం రేక్కాయ చెట్టు పెద్దది ఉందా. టెంకాయలు తీసుకున్నారా అండి? వాళ్ళు వెళ్తా ఉన్నారు. సిద్ధ జ్ఞాన ఆశ్రమం అంట. ఆయనతో మాట్లాడేసి పోతాం, వస్తున్నాం. పాపా శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం సిద్ధల కోన. ఓకే, ఈ మెట్లయితే ఎక్కేద్దాము. ముట్టించాను తెల్లవి పెద్ద రౌండ్ వరకు తెచ్చాను. అవి పచ్చి నానబెట్టి సూది దాని కుట్టి మాల కట్టి వేస్తారు దక్షిణామూర్తికి. అది ముఖ్యం ఆయనకి మాల. అది తెచ్చుకోండాల్సింది కదా మనం. పూల మాల నాకు తెలియదు కదా దక్షిణామూర్తి ఉండే సంగతి. ఓన్లీ నేను సిద్ధేశ్వర స్వామి అనుకుంటున్నాను. అది వచ్చినప్పుడల్లా మాల కట్టి ఎత్తుకొచ్చి ఆయనకి వేస్తే దానికి మించిన ప్రసాదం లేదు, దానికి మించిన మాల లేదు. పొంగళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు అనమాట. గోవిందాయ స్వాహ దిగుదలే వడదుదలే గోవిందాయ స్వాహ దిగుదలే మహాముచ్చింజయ మహామురాంతకారాయ మహామోంకారాయ నమః అంగారాయ నమః గంగాపదాయ నమః కైలాసనారాయ నమః త్రిలోకాయ నమః పునరీకాక్షాయ నాగవల్లి సంయుక్తం ద్రాక్షాయ చుట్టూ తిరిగేసి ఆవిడ ఇక్కడికి వచ్చేస్తాం. క్లాస్ స్టార్ట్ అవుతుందంట, అందుకని పొరిగిస్తున్నారు వాళ్ళు. శంఖం శంఖం షేపు. ఈ రాయి కిందంట స్వామి ఉండేది. మొన్న ఇప్పుడు శివాలయం తిరిగి వెళ్తున్నావా? శివాలయం దగ్గరకా? ఓకే, వెళ్తా. నేను ఆడికి వెళ్ళా, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కానీ చాలాసార్లు అక్కడికి వెళ్ళా. ఇక్కడే శివాలయమా? అతి చెట్టు కాదమ్మా, ఏదో అతి పొడి లాగే ఉన్నాయి కానీ కింద పడితే అతి చెట్టు కాదు, అదంతా అడివే కదా. మిరకా తినేసి ఆంజనేయ స్వామి. మ్యూట్లో పెట్టు, ఇంకేమే ఆ చిన్న చిన్న గుళ్ళన్నీ నవగ్రహాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడి అనమాట. చిన్న చిన్న గోపురాల్లాగా. అక్కడ పెద్ద నంది ఉంది, చూద్దారా.
ఇంత మామిడి చెట్లు వేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ బాగా కాస్తాయేమో. మితంగా ఉన్నాయి చెట్లు, అంటే చిన్నవి. అక్కడ శివలింగాలు ఉన్నాయి కదా, 5,000 పెడితే మంచి అయితే ప్రతిష్ఠింపజేస్తారు. ప్రతిష్ఠింప కాదు, అభిషేకం చేస్తారు. లేదు, మనమే ఆడ పెట్టుకోవచ్చు. ఎత్తుకొచ్చి పెట్టాలా? అక్కడ సరస్వతి దేవి వాళ్ళు ఉంటారు. అన్నపూర్ణాదేవి నంది పెద్దది నంది, అంటే శివునికి ఎదురుగ్గా, శివలింగానికి ఎదురుగ్గా నంది. కళ్యాణ మండపం అక్కడ ఉంది. నాగదేవతలు ఇక్కడ పూజ చేపిస్తారు. అప్పుడు నా పిల్లని కొత్తలో ఇక్కడ పూజ చేయించుకున్నాం. తిరగచ్చా? శాంతించు.